ఆరోగ్యకరమైన రుచికరమైన రోటి పచ్చడి, పుదీనా పచ్చడి పరమాత్మ స్మృతితో కరెక్ట్ కొలతలతో ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ఓం శాంతి. బ్రహ్మకుమారి సాత్విక ఆహారం ప్రోగ్రామ్కి స్వాగతం. ఈరోజు మనం పచ్చళ్ళల్లో పుదీనా పచ్చడి ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. పచ్చళ్ళు రోటి పచ్చళ్ళు అయితే చాలా టేస్ట్ కూడా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఏది చేసినా మనం పరమాత్మ స్మృతిలో సంతోషంగా చేస్తే ఆ సంతోషం అందరికీ స్ప్రెడ్ అవుతుంది, అందరూ హ్యాపీగా ఉండగలుగుతారు. ముఖ్యంగా పాజిటివ్ వైబ్రేషన్సే మనల్ని సంతోషంగా ఉంచుతాయి. అయితే పుదీనా పచ్చడి ఈజీ మెథడ్లో ఎలా ప్రిపేర్ చేయాలో మనం చూద్దాము. ఈ రకంగా చేసినట్లయితే టేస్ట్ కూడా హెల్త్ కూడా. పుదీనా పచ్చడి చేయడానికి కావాల్సిన పదార్థాలు: పుదీనా 1 కప్పు, మెజర్మెంట్ కప్లో నిండుగా వత్తి తీసుకుంటే 1 కప్పు రావాలి. నూనె 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 4, మీరు రుచికి తగినంతగా కారంకి సరిపడా వేసుకోవచ్చు. చింతపండు 1 చిన్న నిమ్మకాయ సైజ్ అంతా, బెల్లము 1 టీ స్పూన్, ఉప్పు రుచికి తగినంత, ఇంగువ చిటికెడు, శనగపప్పు 1/2 టీ స్పూన్, మినపప్పు 1/2 టీ స్పూన్, ఆవాలు 1/2 టీ స్పూన్, జీలకర్ర 1/2 టీ స్పూన్, ఎండుమిర్చి 1, పసుపు 1/2 టీ స్పూన్, కరివేపాకు 1 రెమ్మ. ముందుగా మూకుడు తీసుకొని అందులో 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాము. నూనె వేడెక్కుతుంది కదా, ఇప్పుడు మనం కడిగి ఆరబెట్టుకున్న కొత్తిమీర వేసేద్దాం. ఇందులో పచ్చిమిర్చి కూడా వేసుకుందాము. లైట్గా ఉప్పు వేసినట్లయితే తొందరగా మగ్గిపోతుంది. ఇప్పుడు దీన్ని మంచిగా ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు చింతపండు కడిగి వేద్దాము. ముందే చింతపండు వేస్తే మూకుడికి అంటుకుపోతుంది, కాబట్టి తర్వాత వేసుకొని కొద్దిగా మగ్గించాలి. చింతపండు కూడా మగ్గిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని చల్లారబెట్టుకుందాము. దీన్ని మిక్సీ జార్లోకి తీసుకొని చల్లారబెడదాం. పుదీనా చల్లారిపోయింది. ఇందులో మనం కొలత తీసుకున్న బెల్లం వేసుకొని తగినంత ఉప్పు వేసుకొని దీన్ని మిక్సీ చేసుకుందాము. దీంట్లో నేను వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్సీ వేశాను. పుదీనా పచ్చడి అయిపోయింది. దీన్ని బౌల్లోకి తీసుకుందాము. ఇప్పుడు ఈ పచ్చడికి తాలింపు వేసుకుందాము. తాలింపు గరిటెలో ముందుగా ఆయిల్ వేద్దాము. నూనె వేడెక్కింది కదా, ఇందులో శనగపప్పు, ఆవాలు వేద్దాము. ఆవాలు వేడెక్కినాక ఇప్పుడు జీలకర్ర, ఎండుమిర్చి వేద్దాము. కరివేపాకు కడిగి కట్ చేసింది, పసుపు, చిటికెడు ఇంగువ వేసుకుందాం. తాలింపు అయింది కదా, ఇప్పుడు ఈ తాలింపుని మనం పచ్చడిలో వేసుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ తాలింపుని పచ్చడిలో వేసుకుందాం. పుదీనా పచ్చడి రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలో ఇది చాలా బాగుంటుందండి. అన్నము ఈ పచ్చడిని పరమాత్మకి ఇప్పుడు నైవేద్యం పెడదాం. చూసారు కదా, పుదీనా పచ్చడి ఇలా మనం టేస్టీగా చేసుకోవచ్చు. రోటి పచ్చళ్ళు ఆరోగ్యానికి చాలా మంచివి కదా, మీరు కూడా ట్రై చేసి చూడండి. ఏది చేసినా పరమాత్మ స్మృతిలో చేస్తే ఇంకా టేస్ట్ హెల్త్ కూడా వస్తుంది. మళ్ళీ ఇంకొకసారి మరో రెసిపీతో కలుద్దాము. ఓం శాంతి.